నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు రాజధాని టూర్ మొదలు కాగా అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయనిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫోటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. రాయలపూడిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ దశలో ఉన్న భవనాలు నిర్మాణాల పురోగతిని ఆరా తీశారు. హైకోర్టు సెక్రటరియట్ జడ్జి క్వార్టర్స్ బిల్డింగ్స్ ని పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 70 నుంచి 80% పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రజా రాజధానిపై అనేక కుట్రలు విష ప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ తెలిపారు. మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. 1631 రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర. ఒక రాజధాని కోసం, అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడుండే రైతులకే దక్కుతుంది. మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. మీ చొరవ, మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ప్రపంచమంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఒక విషయం ఎక్కువంటే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ. ఏపీ అంటే ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. అమరావతి మనందరికీ ఒక చిరునామా, ఒక ప్రజా రాజధానిగా 5 కోట్ల ప్రజానీకానికి ఒక దిశ నిర్దేశించే రాజధానిగా, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధానిగా, ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు. ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను. అదే సమయంలో పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ విభాగం అధికారులతో పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతిని అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. సోషల్ ఆడిట్ సమావేశాలు గ్రామాల్లో ఎన్ని నిర్వహించారు, సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని, గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని తెలిపారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 2019లో 151 చోట్ల గెలుపొందిన వైసీపీ 5 ఏళ్లు తిరిగేసరికి 11 సీట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకునేందుకు వైసీపీ అంతర్మథనం ప్రారంభించింది. అందులో భాగంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, ఇతరితర కీలక నేతలతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. అనంతరం నేతలను ఉద్దేశించి మాట్లాడిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించిన వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని కలుస్తానని చెప్పారు. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసా ఇస్తానని తెలిపారు. శకుని పాచికలు అనే సబ్జెక్టు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తోడు ఉన్న పాండవులు ఓడిపోయారని, ఆ తర్వాత కురుక్షేత్రంలో విజయం సాధించారనే సంగతి గుర్తుంచుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శకుని పాచికలు వేసినట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్లుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్లుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం తెలిపింది. మంచి చేశాం, అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లు కొడాలి నాని చెప్పారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. తమను ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదని తెలిపారు. రిషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ భవనాల్లో ఉండవలసిన కర్మ జగన్ కు లేదని నాని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1,33,00,000 మంది ఓటు వేశారు. అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, విలేజ్ స్థాయిలో కానీ నాయకులు, కార్యకర్తలు అనేక వేల మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మంది. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ, కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో, అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పండి అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం, సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు, దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో.
ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని గొప్ప మాటలు నమ్ముతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని, గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకి అనుగుణంగా ఆలయాల పవిత్రతను కాపాడేందుకు, ఆలయాల ప్రతి సెంటు భూమిని పరిరక్షించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ గ్రామీణం గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరేట్లో గురువారం ఉదయం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచి శ్రేయోనిధి నుంచి అందించే దస్త్రంతో పాటు ఆలయాల పవిత్రతను, ఔన్నత్యాన్ని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు పర్యవేక్షణ, అనుమతులకి సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపైన మంత్రి సంతకాలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకొని ఈరోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు, నిర్ణయాలు అన్నీ కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులందరూ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు, అధికారులు, మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం, తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మాత్యులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతల్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్ని విధాలా కృషి చేయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికి కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా మేమందరం కూడా ఏర్పాటయ్యి తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అవన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి, రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూవ్మెంట్లో హెల్దీ. గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో పోలీసు వారు కొన్ని రోజుల నుంచి గంజాయి సేవించే వారిని జల్లెడ పడుతున్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో 2 వ్యక్తుల నుంచి కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. వీరు మంగళగిరి పట్టణానికి చెందిన మాబూ సుబాని మండల పరిధిలోని కాజా గ్రామానికి చెందిన పవన్ కుమార్ గా గుర్తించడం జరిగింది. వీరికి గతంలో కూడా గంజాయి సేవించే అలవాటుందని, అనిమిత్తం అరకు ప్రాంతం నుంచి ఇక్కడకు గంజాయిని తీసుకువస్తున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకి హాజరుపరుస్తున్నట్లు తెలిపారు పట్టణ సీఐ శ్రీనివాసరావు. అంతేకాకుండా గంజాయి సేవించడం చట్టరీత్యా నేరం. ఎవరైనా సేవించినట్లయితే ప్రజలు పోలీసులకు తెలియచేయాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఈరోజు మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబూ, పవన్ కుమార్ అనే 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1400 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటం జరిగింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత 10 సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎన్ని పెట్టాము, ఎంతమంది అరెస్ట్ అయ్యారనే దాని మీద డేటా బయటికి తీసి వాళ్ళల్లో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది. త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ గంజాయి తాగి ఈ విచ్చలవిడితనంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా రత్న కాజా విలేజ్, సుబాని మంగళగిరి టౌను, పవన్ కుమార్ కాజా, వీళ్ళిద్దరూ కూడా అరకు పోయి అక్కడ పోయి డైరెక్ట్గా తీసుకొచ్చిన వ్యక్తులు. అక్కడ ఒక వ్యక్తి అతనికి వీళ్ళకి అందించినట్టుగా చెప్పాడు. వాళ్ళు ఏంటంటే మారు పేర్లు, రకరకాల పేర్లు పెట్టుకుంటే అది కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. కేజీ 1400, వీళ్ళు తక్కువ 12,000 తీసుకొచ్చి ఇచ్చారు. అయితే దీని ప్రభావం
అది తాగటం వల్ల వాళ్ళు యొక్క బిహేవ్ చేసే విధానం అది కేజీ 5 కేజీలు 10 కేజీలు అనే దానికంటే దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకు మెయిన్. విజయవాడ కరెన్సీ నగర్ లో కిడీస్ మార్ట్ స్టోర్ ని ప్రముఖ సినీతార ప్రణీత సుభాష్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా స్టోర్ ఏర్పాటుందని అతిథులు ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, సినీ నటి ప్రణీత, పట్టాభిరామ్, కిడీస్ మార్ట్ చైర్మన్ సుబ్బారావు మాట్లాడారు. దీనిని సందర్శిస్తే పిల్లలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారని తెలియజేశారు. న్యూ బార్న్ బేబీస్ ఫోటోషూట్, కిడ్స్ వేర్, కిడ్స్ టాయ్స్, కిడ్స్ అలంకరణ వస్తువులు వీళ్ళ వద్ద లభిస్తాయని ప్రణీత తెలియజేశారు. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరకటం చాలా సంతోషంగా ఉందని, దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి మార్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం వినూత్నమైన ఆలోచన అని తెలిపారు. ಎಲ್ಲ చూసుకోవడం ప్లస్ అది ఎందుంది చాలా గర్వంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సో ఐ థింక్ మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్గా ఉందని చెప్పచ్చు. చెప్పాను, చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందని. అంటే ఈరోజు డెప్యూటీ సీఎం అయ్యారు అండ్ చాలా మంచి సక్సెస్ వచ్చింది ఈ ఎలక్షన్లో. సో కంగ్రాచులేషన్. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో కిడ్డీస్ మార్ట్ పేరుతో నాకు ఆప్త మిత్రులు సుబ్బారావు గారు, వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరం, అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం. రాకతో మరలా జీవం పోసుకుంటున్నట్టుగా అనేక మంది విజయవాడ నగరం వస్తున్నారు. ఈ రోజున కిడ్స్ మార్ట్ ఇది చాలా 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 డిమాండ్ ఉన్న ఐటమ్స్. ఎందుకంటే పసిపిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల సంతోషం కోసం, ఆ పిల్లల్ని ఆడించడానికి అనేకమైన వస్తువులు, లేకపోతే ఇతరుల పిల్లలు చూడటానికి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు, ఇవన్నీ కూడా చాలా అవసరమైన. ఇలాంటి కంపెనీని కూడా ప్రారంభోత్సవం చేసే అవకాశం నాకు కలగటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కంపెనీ సుబ్బారావు గారు, అదేవిధంగా వారి సత్యమణి రమ్య గారు, వీళ్ళందరూ కూడా కొన్ని కంపెనీలో సీఈఓగా పనిచేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా పనిచేసి వచ్చి ఈ సంస్థను మరలా ఇక్కడ బాగుంటుంది విజయవాడ నగరంలో అని చెప్పి ఈ కిడ్ మార్ట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది 10 మంది. అదే మాట్లాడండి సార్. చాలా థ్యాంక్స్. నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్ 2 decades.
ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాత ఈనాడు సంస్థల అధినేత మార్గదర్శి చిట్ ఫండ్స్ సృష్టికర్త చెరుకూరి రామోజీరావు స్వర్గస్థులైనందున హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఈనాడు సంస్థల ఎండీ కిరణ్ ని, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ని, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరిని, ఆయన మనవడు సుజయ్ని పరామర్శించిన రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రామోజీరావు లాంటి మహనీయులు, ప్రజా శ్రేయస్సు కోరుకునే వ్యక్తి మనల్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరమని తెలియజేశారు. ఆయన సూచనలు ఇస్తూ స్ఫూర్తిగా నిలబడ్డారని, మా సర్పంచుల సంఘాన్ని కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని, అలాంటి వ్యక్తి లేని లోటు ఆ కుటుంబానికే కాదు మనందరికీ తీరని లోటని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్దు అజ్మతుల్లా, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫనీ, చలపాటి శ్రీను, సాంసరావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు తెలుగు శక్తి యువత అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల కొండ భారీగా దోపిడీకి గురైందని, స్వామివారి సేవా టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనులు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి హుండీ ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని తెలియజేశారు. వైసీపీ నాయకులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి మొదలుకొని వైసీపీ నాయకులు స్వామివారి ఆదాయాన్ని పక్కదారి మళ్లించారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సేన సెక్రటరీ పున్నం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గత నా విద్యార్థి దశలో కూడా కాంగ్రెస్ వివిధ పదవుల్లో వివిధ స్థాయిలో పనిచేశాను. ఈరోజు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలపై సమగ్ర పోలీసు దర్యాప్తు, సిబిసిఐడి దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తుంది. నూతనంగా ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, వారికి అన్నీ తెలుసు కాబట్టి, వారు త్వరితగతిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిసిఐడి విచారణ జరిపి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా 2019 నుంచి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా తిరుమలలో జరిగిన ఈ బిగ్ బాస్ అనే దాని మీద అయితే, అదేవిధంగా జయలలిత మరణంపై, అదేవిధంగా ఈ డ్రగ్స్ పై అన్నిటి కూడా సామాజిక స్పృహతో ఎక్కువగా నేను కేసులు అవి చేస్తూ పెద్ద ఉద్యమాలు, అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్ థియేటర్ దగ్గర కూడా చాలాసార్లు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకి వెళ్ళి, తిరుమల నుంచే నా ప్రక్షాళన అంటే పరిపాలన ప్రక్షాళన అనేది ఇక్కడి నుంచి నేను మొదలు పెడతాను అని చెప్పి చెప్పడం జరిగింది. వారి దృష్టికి మేము తిరుమలలో జరిగిన కొన్ని అన్యాయాన్ని, గతంలో ఉన్న అధికారులు చేసిన అవినీతిని, అక్రమాలని అన్నింటినీ కూడా తీసుకొచ్చేదానికి వారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పాత్రికేయ మిత్రులందరినీ కలిసి మా యొక్క ఏంటి అక్కడున్న పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి, దీనికి ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి చెప్పేదాని కోసం రావడం జరిగింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మీడియా సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ హఫీజ్ మాట్లాడారు. స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యల్ని పరిష్కరిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ
అందరికీ దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. నేటి యువత లక్ష్యరహిత జీవితం, నైతిక పతనానికి లోనే యువతలో విచ్చలవిడి తత్వం, అశ్లీలం, నగ్నత్వం, మారక ద్రవ్యాల సేవకం, సెక్స్ కి బానిసే ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నారు. ఇటువంటి యువత సమస్యలపై అవగాహన కల్పించడానికి మరియు సంస్కరణలో భాగంగా SIO జాతీయ స్థాయి ఉద్యమం మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో జూన్ 20 నుండి జూలై 20 వరకు చేయనుందని తెలిపారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ ఆర్నిశలు కృషి చేస్తుంది. దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువకులు కీలక పాత్ర పోషిస్తారు. కానీ నేటి యువత లక్ష్యరహిత జీవితం మరియు నైతిక విలువలు లోపించడం వలన విచ్చలవిడితనం, అశ్లీలం, నగ్నత్వం మరియు మాదక ద్రవ్యాలకు బానిసై మరియు సెక్స్కు బానిసై ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరించి తమ విలువైన సమయాన్ని మొబైల్ గేమింగ్, బెట్టింగ్ మరియు ధూమపానం, మద్యపానం మరియు సామాజిక మాధ్యమాలలో తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. సో ఇటువంటి అనేక యువత మరియు విద్యార్థుల సమస్యలు మన దేశంలో మనం చూస్తున్నాం. సో ఈ సమస్యలపై అవగాహన ఎంతైనా అవసరం ఉంది. సో కాబట్టి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఈ విద్యార్థులు మరియు యువకుల సమస్యలపై అవగాహన కల్పిస్తూ మరియు సమాజ సంస్కరణకై మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో 20 రోజుల క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్లో ముఖ్యంగా ఏవైతే యువత యొక్క సమస్యలు మనం చూస్తున్నామో మొబైల్ గేమింగ్, బెట్టింగ్, తర్వాత పార్న్ అడిక్షన్, మాదక ద్రవ్యాల సేవనం, ఇటువంటి అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మా రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించే విధంగా విభిన్న అవగాహన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కలిసి అదేవిధంగా మీడియా సోదరులు, తర్వాత విద్యావంతులు మరియు విచక్షణ కలిగిన పౌరులందరి సహాయంతో మన సమాజంలో ఉండే యువతలో మన విద్యార్థుల్లో ఉండే ఈ రుగ్మతలన్నింటినీ పూర్తిగా నిర్మూలించే విధంగా ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్య ధ్వంసమైందని, దానిని సంస్కరించి బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎల్ రాజశేఖర్, ఎం వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు విజయవాడ నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల కాలంలో చేసిన నిరంకుశ ప్రజాస్వామిక పాలనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఉన్న కూటమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించిందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాట తప్పడం వలన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు, పరిశ్రమలు వెనక్కి వెళ్లడం వలన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం జరిగిందని తెలిపారు. దాదాపు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అప్రజాస్వామిక పాలన, నిరంకుశ పాలనను నిరసిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు నూతన ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారు. ఇప్పటికి 84, 83 110 జీవో వల్ల మొత్తం ప్రాథమిక విద్యా వ్యవస్థ పునారీలు పోయింది. అట్లానే పీజీ విద్యార్థులకి ఇవాళ వాళ్ళకి స్కాలర్షిప్ల స్కీమ్ ని రద్దు చేసింది. అందుకని ఇవాళ మేము ఈ ప్రభుత్వం కోరుతాను, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతుందో పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే నిన్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జూనియర్ కాలేజీ విద్యార్థులకి స్వయంగా పాఠ్యపుస్తకం అందిస్తామని చెప్పిన మాట హర్షణీయుడిని అర్థం చేస్తాను. మరొక వైపు ఇవాళ మొత్తం ఉన్నత విద్యారంగం దెబ్బతినిపోయింది. ఇవాళ మొత్తం రాష్ట్రంలో 25 యూనివర్సిటీలు ఉంటే 25 యూనివర్సిటీలు వేలాది ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ కొన్న ఈ ప్రభుత్వం భర్తీ చేయట్లేదు మిత్రులారా. మరొక వైపున
గత వైసీపీ ప్రభుత్వాన్ని గడ్డదిద్దడంలో కీలకం నిరుద్యోగులు ఇవాళ కోటి ఆశలతోటి మరి ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగం కల్పిస్తుంది చెప్పేసి నమ్మకం ఇవాళ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాం. కనుక ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి 30% బడ్జెట్ ని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర యూనివర్సిటీ ఒక్కొక్క యూనివర్సిటీ 100 కోట్ల చొప్పున నిధులు బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 1300 కోట్ల ఫీజు బకాయిలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. 1100 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్ ఉండడం వల్ల ఆయా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు సర్టిఫికేట్ లేకుండా ఆపిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిల్ని తక్షణం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,50,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. మరొక నెలలో ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఖాళీ కాబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వాళ్ళకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకి వృత్తి కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచించి